దేశంలో ఇంకా అనేక మంది మహిళలు పిడకలతో వంట చేస్తున్నారా? వాళ్ళకి ఎల్పీజీ అందుబాటులో లేదా అంటే అవును అంటోంది ఓ సర్వే. అంతేకాదు దీనివల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మన దేశంలో 41% మంది నేటికి వంట కోసం సంప్రదాయ ఇంధనాలనే వాడుతున్నారు. అంటే సుమారు 50 కోట్ల మంది వంట చెరకుగా కట్టెలు, పిడకలు వంటి వాటితో పాటు బయోగ్యాస్ పైనే ఆధారపడుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE నివేదికలో తెలిపింది. మనవాళ్లు వంట కోసం వాడే వస్తువుల వల్ల ఏడాదికి 340 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతోందని వివరించింది. ఇండియా ట్రాన్సిషన్ టు ఈ కుకింగ్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయాల్ని గుర్తించినట్లు తెలిపింది CSE. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా దేశంలో పెద్ద సంఖ్యలో ఎల్పీజీ సిలిండర్లు అందించారు. 2016లో ప్రారంభించిన ఉజ్వల యోజన ద్వారా గత ఏడాది మార్చి వరకు 10 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు లభించాయి. కానీ నేటికి అనేక కుటుంబాలు ఎల్పీజీ వినియోగం వైపు పూర్తిగా మారలేదని తెలిపింది CSE. ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 కోట్ల మంది నేటికి సంప్రదాయ వనరులతోనే వంట చేసుకుంటున్నారని CSE తన నివేదికలో తెలిపింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రజారోగ్యం, పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోందని CSE అంచనా వేసింది.